వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఇదేంటి, నేను ఇంకా ఎలా బ్రతుకున్నాను? అయినా నా ముందు నిలబడున్న ఈ గ్రీన్ మాన్స్టర్ ఎవరు? మీకు ఏమని పేర్లు పెడతాం? ఇదిగో ఈ బట్టోడి పేరేమో గోప్కిచి, ఇక నీ పేరేమో గోపరు. ఆ గోపరు పేరు బానే ఉందిగా. ఆలోచించి పేరు పెట్టుంటే బాగుండేది. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు విషయం అర్థమైంది. అయినా వీళ్ళంటే కోడి పిల్లల్లా నా వెనకాలే వస్తూ ఉన్నారు. అయినా ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నానో అర్థం కావట్లేదు. నీ కట్టలు ఎంత పెద్దగా ఉన్నాయో నా ముందుకొచ్చి నిలబడి అర్థమవుతుంది నీ సత్తా ఏంటో. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా, ఏదో ఒకటి చెయ్యకపోతే నేను ఆహారంగా మారిపోతాను. నేను అలా జరగనివ్వను. అందుకే నేను ఇది వరకు ఎన్నడూ వాడని ఒక పవర్ ఇప్పుడు వాడబోతున్నాను. అదిరిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక మనం మొదలు పెడదామా? అబ్బా, నువ్వు చాలా మొరటుగా ఉన్నావు తెలుసా? అంటే ఎంతకి తెగించారు మీరిద్దరూ కలిసి. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. నేనుండగా అసలు ఇలాంటివన్నీ జరగనివ్వను. దయచేసి నువ్వు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టకు. అవును, అలాగే మమ్మల్ని కూడా. నువ్వంటే మాకు ఎంత ఇష్టమో మాటలో చెప్పలేము. నీకో విషయం చెప్పాలి. నీకు ఇబ్బంది లేకపోతే మాతో కూడా. షాక్ అయ్యావా? और बॉय చాలున్నాయా? మేము గెలిచాం కాబట్టి మమ్మల్ని వదిలేస్తాం అనుకున్నాం. అలా అనుకున్నారా? మీరు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తానని ఎలా అనుకున్నారు? వీళ్ళలో చాలా అందమైన పిల్లలున్నారే. అయితే ఈ రాత్రి చాలా సరదాగా ఉండబోతుందన్నమాట. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లేవురా నీలో. అనుమతి లేకుండా తాకకూడదు, అర్థమైందా? ఇక్కడ నువ్వే బాసు అని నాకు చాలా బాగా తెలుసు. నువ్వు చెప్పినట్లే చేస్తాను. పిల్లలకి మంచి ఉదాహరణగా నిలవాలి కదా. గాబ్జీ, కానీ నేను కాస్త ఎంగిలి పడొచ్చా? నాలోని వేడి కట్టలు తెంచుకునేలా ఉంది. మొసలుడే గాని మహానుభావుడు. మీ ఆత్మ శాంతించాలి గాబ్జీ. ఏదో తేడాగా ఉందేంటి? ఈ ముసలోడు చచ్చినా మారలేదు.